ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము చేయుట మేలు అని ప్రభువు తన వాక్యం ద్వారా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. ఒకటి పగవాడు, రెండోది ప్రేమ కలిగినటువంటి వాడు. ఇద్దరు ఏదో ఒక రోజు మనల్ని భోజనానికి పిలుస్తారు. అలా భోజనానికి పిలిచే క్రమంలో పగవాడు భోజనానికి పిలుస్తాడు, ప్రేమ కలిగినటువంటి వాడు భోజనానికి పిలుస్తాడు. అలా పగవాడు పిలిచినప్పుడు వానింటికి వెళ్తాము. వాడు క్రొవ్విన ఎద్దు మాంసం పెడతాడు, కానీ లోపల మన పైన పగ ఉంటుంది. కాబట్టి వానింట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగినటువంటి వాడు పిలిచినప్పుడు వానింటికి వెళ్ళి ఆకుకూరల భోజనము చేయటం మేలు, లేదా కాయగూరల భోజనం చేయటం మేలు, లేదా అతడు ఇంకా ఏదైనా కారం రొట్టె ఇచ్చినా కానీ ఆ కారం రొట్టె తిన్నా మనకెంతో మేలు. కాబట్టి మనము ప్రేమ కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి, వారి దగ్గరనే భోజనము చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో ఏది పెట్టినా మనం తినవచ్చును, ఎంతో మేలు అని ప్రభువు తన వాక్కు ద్వారా సెలవిచ్చుచున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొంచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వాని పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. మరునాడు యేసయ్య కొండ దిగి వచ్చినప్పుడు జనసమూహము ఆయనకు ఎదురుపడ్డారు. ఆ జనసమూహంలో ఒకడు యేసయ్య వద్దకు వచ్చి, బోధకుడా, నాకు ఒక్కగానొక కుమారుడున్నాడు. ఆ కుమారుని పట్ల జాలి చూపించండి, దయ చూపించండి, కటాక్షించండి అని వేడుకున్నాడు. ఎందుకంటే ఆ యజమానునికి ఒక్కడే కుమారుడు. ఆ కుమారునికి దయ్యం పడుతుంది, వదులుతుంది. దయ్యం పట్టినప్పుడల్లా ఆ కుమారుడు అకస్మాత్తుగా కేకలు వేస్తున్నాడు, అతన్ని విలవిలలాడిస్తుంది. దయ్యం పట్టినప్పుడల్లా నొరు కార్చుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, విలవిలలాడిస్తుంది. పట్టనట్టు దయ్యము అతన్ని పీడిస్తుందన్నమాట. అలా పీడిస్తున్న క్రమంలో ఆ యజమానుడు యేసయ్య వద్దకు వచ్చి యేసయ్య కరుణ కటాక్షంను వేడుకుంటాడు. నీ శిష్యులు ఆ దయ్యంను వెళ్ళగొట్టమని చెప్పాను, కానీ వారి వల్ల కాలేదు తండ్రి. అప్పుడు యేసయ్య శిష్యులపైన కోపపడతాడు. మూర్ఖతరం వారులారా, నేను మిమ్మల్ని ఎంతకాలం సాయంతును అని చెప్పి ఆ కుమారుని దగ్గరికి యేసయ్య వెళ్ళి ఆ దయ్యంను గద్దిస్తాడు. ఆ దయ్యంను గద్దించగానే ఆ దయ్యము అతన్ని విలవిలలాడించి అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అతడు స్వస్థపరచబడతాడు, బాగుపడతాడు. కాబట్టి యేసయ్య ఆ కుమారుణ్ణి లేపి ఆ తండ్రికి, ఆ యజమానునికి అప్పగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు? అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే నువ్వు యేసయ్య యొద్దకు రా. అనారోగ్య సమస్య నుండి నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. మనకు అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల సమస్యలు కానీ, ఇంకా ఏ సమస్యలైనా సరే, వ్యాపారంలో సమస్యలు కానీ, మనకున్నటువంటి సమస్యలను ఆయన పాదాల దగ్గర తెచ్చి పెట్టి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొర విని ఆ సమస్య నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అంతేకాదు, మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసి మనల్ని ఆనందింపజేసే దేవుడు కూడా. మనం ఆ సమస్యల నుండి విడుదలను పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి, మన భారము ఆయన మీద వేయాలి. ఇక్కడ చూడండి, ఒక తండ్రి కుమారుని పట్ల ఎంత ప్రేమ కలిగి జీవిస్తున్నాడు, ఎంత బాధ్యత కలిగి జీవిస్తున్నాడు. ప్రతిరోజు దయ్యం పడుతుంది, వదులుతుంది, కింద పడేస్తుంది. అది నోటి గుండా నొరువు కారుతుంది, అతను విలవిలలాడిస్తుంది, ఎంతగానో బాధపరుస్తుంది. ఆ బాధను తండ్రి చూడలేకపోయాడు. ఆ కుమారుడు పడే యాతన ఆ తండ్రి చూడలేకపోయాడు.
యేసయ్య మాత్రమే ఆ కుమారుని బాగుపరచగలడు, స్వస్థపరచగలడు, ఆ దయ్యము నుండి విడుదలను అనుగ్రహించగలడు అని ఆ తండ్రి నమ్మాడు. కాబట్టి యేసయ్యను ఆశ్రయించాడు. కాబట్టి ఈరోజు కూడా మనము యేసయ్యను ఎందుకు ఆశ్రయించకూడదు?